నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్లో 196 పంచాయతీలు ఉండగా 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లోని 158 గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం వార్డులు 1760 ఉండగా 5 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 674 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 2634 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీల పోలింగ్ జరుగుతోంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని 7 మండలాల్లో ఓట్లేస్తున్నారు జనం. 197 గ్రామాల్లో 44 ఏకగ్రీవం కాగా 153 చోట్ల పోలింగ్ నడుస్తోంది. 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 1654 వార్డులు ఉండగా అందులో 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 873 చోట్ల పోలింగ్ జరుగుతోంది. బరిలో 2655 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక నిజామాబాద్లోని పంచాయతీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి ఇప్పటికే ఓటర్లు కూడా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయినాయి. దాదాపు 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉదయం వేళలో ఫ్లోటింగ్ చాలా తక్కువగా కనిపించింది. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంత మందకొడిగానే పోలింగ్ స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్లకి పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. అటు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని 7 మండలాలు, అట్లాగే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని 1 మండలం మాక్లూరు మండలానికి సంబంధించి మొత్తం 8 మండలాల యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోని 4 మండలాలు, అట్లాగే జుక్కల్ కాన్స్టిట్యున్సీలోని 3 మండలాలు, మొత్తం 7 మండలాలు, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 15 మండలాల్లో యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 158 పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 197 పంచాయతీలు ఉంటే 44 పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 153 పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1 గంట లోపు ఎవరైనా ప్రెమిసెస్లో ఉంటే పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉంటే వారిని కూడా ఎంత ఆలస్యమైనా కానీ ఓటింగ్కు అనుమతిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో చాలా చోట్ల మొన్నటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మనం గమనిస్తే చాలా చోట్ల కూడా 2-2:30 ప్రాంతం వరకు కూడా పోలింగ్ జరిగింది. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ కూడా గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 3 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఈ రోజు కూడా రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని చాలా ఇంటీరియర్ గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా సిరికొండ, దర్పల్లి మండలాలు కూడా ఉన్నాయి. సో ఈ మండలాల్లో కొంత ఇంటీరియర్ ఏరియా ఉంటుంది. ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికి తోడు చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సాయంకాలం తొందరగా చీకటవుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం కౌంటింగ్కి కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2,38,000 మంది ఓటర్లు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 1,89,000 ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 విడతల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా బాగా చేసిన ఏర్పాటు? బాగా చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా లేదు. ఎలక్షన్స్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా చేసింది? చాలా మంచిగా ఉన్నాయి. మంచి జబర్దస్త్ మంచిగా చేసి మంచిగా ఏర్పాటు మంచిగా చేశారు. ఇక్కడ అందరికీ అందుబాటుగా మంచిగా సంప్రదించి అందరూ ఓటుగా మంచి ఓటు వేయటానికి మంచి స్థలాన్ని కేటాయించి మంచిగా ఇది చేశారు. దానివల్ల ఒకవైపు వికలాంగులు వస్తే కూడా వారికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీల్ చైర్స్ కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు మహిళలు కావచ్చు, అట్లాగే వృద్ధులు వస్తే వారికి కూడా పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. మరోపక్క పోలింగ్ స్టేషన్ల వద్ద మంచినీటి ఫెసిలిటీ, అట్లాగే ఒకవేళ సాయంకాలం కౌంటింగ్కి ఇబ్బందులు తలెత్తకుండా ఆలస్యం అయితే లైటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అబ్జర్వర్స్ కావచ్చు, పోలింగ్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రెండో విడత పంచాయతీ
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 300 పైచీలకు పంచాయతీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ, 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఇస్తారు. సో ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ, ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. సో సాయంకాలం వరకు, అర్ధరాత్రి వరకైనా కూడా పూర్తి స్థాయిలో 2వ విడత పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైనా ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి కోరం లేకపోతే మాత్రమే రేపటికి వాయిదా వేసే, రేపు కానీ తర్వాత మరో తేదీని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో అయితే ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నికతో సహా పూర్తి స్థాయి 2వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం కొంత మందకొడిగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 350 పైచిలకు పంచాయతీలు రోజు 2వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.